మన అందరిళ్లలోనూ కుట్టించుకోకుండా పక్కన పెట్టేసిన జాకెట్ ముక్కలు ఉంటూ ఉంటాయి కదండి. ఈ మధ్య ఎక్కువగా మనం పట్టు చీరలో వచ్చే జాకెట్ ముక్కలు కుట్టించుకోవట్లేదు. వేరే బ్లౌజ్ పీసులు తీసుకుంటున్నాం కదా! అవి అలాగే వేస్ట్ అయిపోతూ ఉంటాయి. వాటితోటి సూపర్ ఐడియా షేర్ చేస్తానండి. ఇక్కడ చూపిస్తున్నటువంటి జాకెట్ ముక్కలోని పొడవు 10 ఇంచెస్, వెడల్పు 5.5 ఇంచెస్ ఉండేలాగా ఒక చిన్న పీస్ కట్ చేసుకున్నాను. ఇదే సైజులో ఒక లైనింగ్ పీసు, అలాగే ఒక బియ్యం సంచిని కట్ చేసుకున్నాను. షాపింగ్ బ్యాగ్ అయినా పర్వాలేదు. ఈ మూడింటిని జాయిన్ చేసి కుట్టేసుకోండి. ఇప్పుడు జిప్ ఓపెన్ చేసుకుని ఇలా రివర్స్లో పెట్టుకుని కుట్టుకోవాలండి. నేను నార్మల్ మిషన్ మీదే కుడుతున్నాను చూడండి. రివర్స్లో పెట్టుకుని కుట్టుకుని ఇప్పుడు లోపలికి మార్చేసి పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపు కూడా అదే విధంగా వేసుకోవాలండి. చాలా ఈజీ. ఇలా వేసుకుని రన్నర్ ఎక్కించేసుకోవాలి. రన్నర్ ఎక్కించుకుని ఇలా రివర్స్ తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత పర్సుని సమానంగా పెట్టుకొని మధ్యకి ఎక్కడికి వచ్చిందో ఒకసారి మార్క్ చేసుకోండి, రెండు వైపులా కూడా. ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గరికి జిప్ వచ్చే విధంగా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది లోపలికి కుచ్చులాగా పెట్టేసుకోవాలండి. అటు ఇటు కూడా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. స్టిచ్ వేసుకుని రివర్స్ తిప్పేస్తే అంతేనండి. బ్యూటిఫుల్ కాయిన్ పర్స్ అయితే రెడీ అయిపోయినట్టే. మనం హ్యాండ్ బ్యాగ్స్ వాడుతూ ఉంటాం కదండి. ఇలాంటి పర్స్ ఒకటి పెట్టుకుని దాంట్లో కాయిన్స్ లేకపోతే మనీ పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2, సేమ్ బ్లౌజ్ పీస్లో నుంచే క్లాత్ తీస్తున్నాను. నాకు ఇక్కడ బార్డర్ వచ్చిందని బార్డర్ కట్ చేస్తున్నానండి. మీరు నార్మల్ క్లాత్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏదైతే సైజులో ఉందో అదే సైజులో తీసుకున్నాను. పొడవు ఒక 34 ఇంచెస్ ఉంది, వెడల్పు 12 ఇంచెస్ ఉంది. ఇదే సైజులో లైనింగ్ పీస్ కట్ చేసుకుని రెండింటిని జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు కింద నుంచి 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి, అటు ఇటు కూడా. మళ్ళీ అక్కడ నుంచి పైకి కూడా సేమ్ 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మార్క్ దగ్గర ఇలా పట్టుకుని 2 టైమ్స్ ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది ఇలా కిందకి పెట్టేసుకుని సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్లో నుంచి రివర్స్ తిప్పండి ఒకసారి. అప్పుడు 2 పాకెట్స్ వస్తాయి. మళ్ళీ ఫస్ట్ పాకెట్లో నుంచి ఇంకొకసారి రివర్స్ తిప్పేయండి. ఇప్పుడు చుట్టూ కూడా టాప్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. వెల్క్రోచ్ తీసుకొని మధ్యకి మార్క్ చేసుకొని ఇలా మిషన్ తోటి స్టిచ్ చేసుకోవడమే. పైవైపున ఇంకా అందంగా ఉండడం కోసం నా దగ్గర గ్రీన్ కలర్ ప్యాచ్ ఉంటే దాన్ని గమ్ తోటి అతికించేసుకున్నానండి. అంతేనండి. వెస్ట్రన్ పక్కన పడేసి బ్లౌజ్ పీస్ తోటి హ్యాండ్ పర్స్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈరోజు నేను చూపించిపోయే ఐడియాస్ అన్నీ కూడా ఒకే బ్లౌజ్ పీస్ తోటి డిఫరెంట్ పర్స్లు అలాగే హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తున్నానండి. సో లాస్ట్ వరకు చూడండి. చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇవి మీరు బయటికి తీసుకెళ్ళేటప్పుడు మ్యారేజెస్కి వాటికి శారీస్ మీద కూడా మ్యాచ్ అవుతాయండి. సో నెక్స్ట్ DIY చూసేద్దాము. సేమ్ బ్లౌజ్ పీస్లో నుంచి పొడవు 24, వెడల్పు 14 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదే సైజులో లైనింగ్ పీసు అలాగే బియ్యం సంచిని తీసుకున్నాను. మూడింటిని ఈ విధంగా పెట్టేసుకుని చుట్టూ స్టిచ్ చేసుకోండి. మధ్యలో కూడా లైన్స్ లాగా డ్రా చేసుకుని కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఇలా లైన్స్ డ్రా చేసుకుని కుట్టుకున్నాను. ఇప్పుడు 2 స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నాను. పొడవు 12, వెడల్పు 3 ఇంచెస్ లాగా కట్ చేసుకుని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని హ్యాండిల్స్ లాగా కుట్టుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మధ్యకి ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని అక్కడి నుంచి అటు 3 ఇంచెస్కి ఇటు 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ హ్యాండిల్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇటువైపు అలాగే అటువైపు కూడా అంతేనండి. ఇప్పుడు జిప్ తీసుకున్నాను. జిప్పు మీకు కావాల్సిన పొడవు కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఇలా రివర్స్లో పెట్టుకొని జాయిన్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ. జిప్ జాయిన్ చేయడం దగ్గరే చాలామంది ఆగిపోతారు బ్యాగ్స్ కుట్టకుండా. చూసారా, ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా కుట్టుకుని రివర్స్ తిప్పేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాలండి. రెండో వైపు కూడా అంతే. ఇప్పుడు నేను మీకు రన్నర్ ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. జస్ట్ 1 సెకండ్ పని అండి. మీరు ఒక్కసారి చూస్తే ఇంకా చాలా ఈజీగా ఎక్కించేస్తారు. ఇప్పుడు నేను దీన్ని ఇలా మధ్యకి మడత పెట్టేసుకుని ఈ కార్నర్స్లో 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రన్నర్ ఎక్కించుకుందాము. రన్నర్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ నుంచి ఎక్కించుకుంటే 1 సెకండ్లో అయిపోతుందండి. మీకు చాలా అంటే చాలా ఈజీ. ఎక్కించుకోవడానికంటే ముందు మనకి జిప్కి ఇలా వైర్ లాగా వస్తుంది కదండి, ఎప్పుడైనా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎక్స్ట్రా తీసుకొని ఇలా మనకి వైర్ లాగా వస్తుంది కదండి, కొంచెం ఓపెన్ చేయండి. జస్ట్ ఇలాగా పొడవుగా వైర్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రన్నర్ తీసుకున్నాను. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ అండి. ఫ్రంట్ నుంచి ఎక్కించండి. బ్యాక్ నుంచి అయితే అందరికీ అది సెట్ అవ్వదు, రాదనమాట. అదే ఫ్రంట్ అయితే చాలా ఈజీగా ఎక్కించేయచ్చు. ఒకవైపు ఎలా అయినా ఎక్కేస్తుంది కదండి ఈజీగా. ఇదిగోండి ఎక్కేసింది. రెండో వైపు వచ్చేటప్పటికి మనం వైర్ ఆల్రెడీ కొంచెం పొడవుగా లాగాం కదా, ఆ సన్నని తీగని ఫస్ట్ ఇలా ఎక్కించేసి తీగని పట్టుకుని వెనక్కి లాగామంటే అంతేనండి. జిప్ని ఎదురికి లాగాలి, రన్నర్ని ఎదురికి లాగాలి, ఆ వైర్ని వెనక్కి లాగామంటే
రన్నర్ ఈజీగా ఎక్కేస్తుందండి. బట్ ఫ్రంట్ సైడ్ నుంచి మాత్రమే ఎక్కించండి. నేను చాలా వీడియోస్ చూస్తే బ్యాక్ సైడ్ నుంచి ఎక్కించడం చూపించారు. బట్ అస్సలు అది అవ్వలేదండి. తర్వాత నేను ఇలా పెడితే నాకు కరెక్ట్‌గా అది సెట్ అయింది. ఇలా రన్నర్ ఎక్కించుకున్న తర్వాత రివర్స్ తిప్పేసి సైడ్స్ జాయింట్ చేసుకోండి. సైడ్స్ జాయింట్ చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్స్‌లో ఇలా రివర్స్‌లో పట్టుకొని జాయింట్ చేసుకోవాలి. పీచులు అవన్నీ రాకుండా ఉండడం కోసం క్లాత్ తీసుకొని ఇలా పైపింగ్ లాగా వేసేసుకున్నానండి. వద్దు అనుకుంటే అలాగే వదిలేసుకోవచ్చు. పైపింగ్ వేసి రివర్స్ తిప్పేస్తే అంతేనండి. మంచి హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇవి మీరు బయట కొనాలంటే చాలా కాస్టే ఉంటాయండి. కనీసం 250 నుంచి ఇంకా పైనే ఉంటాయి. ఇవైతే మనకి చాలా యూనిక్‌గా ఉంటాయి. జస్ట్ ఒక 15 నిమిషాలు పడుతుంది అంతేనండి మీరు ఇది చేయడానికి. ఒక్కసారి నేర్చుకుంటే చాలు. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ DIY చూద్దాం. పొడవు 10 ఇంచెస్, వెడల్పు 8 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. సేమ్ లైనింగు అలాగే బియ్యం సంచి కట్ చేసుకొని మూడింటిని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని చుట్టూ కుట్టుకోవాలి. మధ్యలో కూడా లైన్స్ లాగా కుట్టుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి ఇలా స్కేల్తో డ్రా చేసుకుని కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుని ఈ కార్నర్లో ఇలా అడ్డంగా 1 ఇంచ్కి మార్క్ చేయండి. అక్కడి నుంచి పైకి 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలండి. మీకు ఒకవేళ రాకపోతే కర్వ్ స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఇలా హ్యాండీగా కూడా డ్రా చేసుకోవచ్చండి. మరీ షేప్ రావాలని ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యకి మళ్ళీ మడత పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా రెండో వైపు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి. అయితే సేమ్ బ్లౌజ్ పీస్ నుంచి నేను ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ రెడీ చేశాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను మీకు కొన్నే చూపిస్తున్నానండి. ఇప్పుడు 2 హ్యాండిల్స్ కట్ చేసుకొని కుట్టుకున్నాను. ఈ పై నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా హ్యాండిల్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుని జిప్ తీసుకున్నానండి. జిప్ని ఇలా రివర్స్లో పెడుతున్నాను. రివర్స్లో పెట్టుకుని ఆ సైడ్ ఈ సైడ్ కూడా జాయిన్ చేసేయండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్ నుంచి ఇలా 2 జాయిన్ చేస్తూ పట్టుకుని పర్స్ అలాగే క్లాత్ని ఇలా పట్టుకొని చుట్టూ కూడా కుట్టుకొచ్చేయండి. ఫస్ట్ ఒకవైపు తర్వాత ఇంకొక వైపు. ఒకవేళ మీకు క్లాత్ కంటే కూడా జిప్ ఎక్స్ట్రా ఉంది అనుకుంటే కనుక మనం జిప్ని ముందుగా అటు ఇటు చివరిని కుట్టుకున్నాం కదండి, అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువైపోతే కనుక అక్కడ కొంచెం ఎక్స్ట్రా కుట్టేసుకున్నారనుకోండి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవైపు వేసుకున్న తర్వాత ఇంకోవైపు ఇలా కుట్టేసుకుని రివర్స్ తిప్పుకొని టాప్ స్టిచ్ వేసేసుకుంటే మంచి హ్యాండ్ పర్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. రివర్స్ తిప్పుకున్నాక ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీ. ఇది కూడా అంతేనండి. 10-15 నిమిషాల్లో పర్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఏమైనా రెడీ చేసి మన పెద్దవాళ్ళకి గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు. లేదు అంటే మనమే బల్క్లో రెడీ చేసుకుని మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇవ్వచ్చు. ఇదే బ్లౌజ్ పీస్ తోటి ఇంకా నేను పర్సులు అయితే రెడీ చేశానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు కొన్నే చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ఒకే ఒక బ్లౌజ్ పీస్తో ఎన్ని రకాల పర్సులు హ్యాండ్ బ్యాగ్స్ రెడీ అయ్యాయో. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.